వీరభద్రుడు. ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. నా వరకు నాకు ఒక మూవీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే అది చాలు. నేను ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒక సోషల్ మెసేజ్ ఉన్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని డిసైడ్ అయ్యా. నన్ను థియేటర్‌లో ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనే మైండ్‌సెట్‌తో వెళ్ళా. మరి ఈ మూవీ నన్ను ఎంటర్‌టైన్ చేసిందా? లేకపోతే డిసప్పాయింట్ చేసిందా? అన్నది ఈ రివ్యూలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ వీరభద్రుడు, స్టారింగ్ సూర్య, యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్‌జే బాలాజీ. ముందుగా ఈ మూవీ కథ విషయానికొస్తే, కోర్ట్‌లో న్యాయం జరగకపోతే దేవుడే దిగొచ్చి న్యాయం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థిన్ లైన్ మీద ఈ మూవీ తీశారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బేసిక్‌గా కొన్ని టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. అవి మనల్ని కొంత మేరకు ఎంటర్‌టైన్ చేస్తాయి. అండ్ కొన్ని మూవీస్ ఉంటాయి. అందులో విజిల్ వర్తీ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అండ్ అవి చూసినప్పుడు మనం థరోగా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీ బేసిక్‌గా సెకండ్ టైప్. ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను దేర్ ఆర్ 3-4 మూమెంట్స్ వేర్ ఐ లిటరల్లీ షౌటెడ్. అంటే ఎంతో కాలంగా మనం మిస్ అవుతున్న సూర్యని ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆర్‌జే బాలాజీ మూవీలో అలా చూపించారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇందులో సూర్య గారి రన్ టైమ్ చాలా తక్కువే ఉంటుంది. బట్ ఉన్నంత సేపు కూడా స్క్రీన్ మీద ఫైర్‌లో ఉంటారు. ఎస్పెషల్లీ సూర్య ఎంట్రన్స్ ఒకటి అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సర్ప్రైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ క్లైమాక్స్ సీన్. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ స్క్రీన్ మీద లిటరల్లీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది ఈ సీన్స్‌కి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ మనకి ఎమోషనల్‌గా కూడా చాలా హుక్ చేస్తుంది. అండ్ సూర్య గారు ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ తర్వాత ఆయన ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయితేనే తర్వాత జరిగే మూమెంట్స్ అన్నీ అంత బాగా వర్కౌట్ అయితాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఆ ఎమోషన్స్ మోస్ట్‌లీ మలయాళం యాక్టర్ అయిన ఇంద్రన్ అండ్ అనగా అనే అమ్మాయి ప్లే చేస్తుంది ఇంకో రోల్. వాళ్ళిద్దరూ ఈ మూవీకి బేసిక్‌గా చెప్పాలంటే హార్ట్ అని చెప్పాలి. ఆ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి ఇంటర్వల్ సీక్వెన్స్ వరకు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సూర్య గారి ఎంట్రన్స్ దగ్గర నుంచి అండ్ ఇంటర్వల్ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ అయితే బ్యాంగర్ ఫస్ట్ హాఫ్ అని చెప్తాను. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంత ఎమోషనల్లీ అండ్ యాక్షన్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సెకండ్ హాఫ్ కూడా మనం ఆ హై ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడ వస్తా ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎమోషనల్ కోఎఫిషియంట్ సెకండ్ హాఫ్‌లో తగ్గుతుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ఆర్‌జే బాలాజీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా రెబెలియస్‌గా ఉంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో అది కొద్దిగా కామిక్‌గా మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్‌లో కొద్దిగా డౌన్ అయింది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కూడా సూర్య గారి గూస్ బంపింగ్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఎమోషనల్ కోఎఫిషియంట్ సెకండ్ హాఫ్‌లో తగ్గడం వల్ల మనకు సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీకి ఒక మేజర్ పాజిటివ్ అయితే సాయి అభ్యంకర్ మ్యూజిక్ అండ్ బీజీఎం. సాయి అభ్యంకర్ బీజీఎం ఈ మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. లిటరల్లీ గాడ్ మోడ్ అనే బీజీఎం ఏదైతే ఉందో అది మూవీకి హార్ట్ అని చెప్పొచ్చు. సూర్య గారి బేసిక్‌గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ టూ గుడ్ ఉంటుంది. ఈ బీజీఎం వల్ల అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. సూర్య గారికి ఇందులో ఒక కైండ్ ఆఫ్ చిన్న రోల్ అని చెప్పను. యాస్ లాంగ్ సూర్య గారితో పాటు ఉంటారు. అండ్ ఉన్నంత వరకు త్రిష క్యారెక్టర్ బానే ఉండింది. అండ్ ఆర్‌జే బాలాజీ గారి క్యారెక్టర్ ఇందులో మోస్ట్‌లీ యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేశారు. త్రూ అవుట్ సూర్య గారి కంటే ఎక్కువ రన్ టైమ్ ఉంటుంది. అండ్ ఆయన కూడా ఈ రోల్‌లో యాక్చువల్లీ ఇనీషియల్‌గా మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆర్‌జే బాలాజీ బదులు ఇంకొక క్యారెక్టర్ చేసుంటే బావుండు. ఇంకో పెద్ద స్టేజ్‌లో ఉన్న క్యారెక్టర్ చేసుంటే బావుండు అనిపించింది గానీ, సినిమా ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఈయన కూడా బాగా సెట్ అయ్యారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో మనం చాలా కాలంగా సూర్య గారిని యముడు, సింగం ఆ టైప్‌లో ఒక యాక్షన్ అవతార్‌లో చాలా కాలంగా ఏదైతే మిస్ అవుతున్నామో ఆర్‌జే బాలాజీ ఈ మూవీలో సూర్యని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ మనం ఏదైతే మిస్ అవుతున్నామో అదంతా స్క్రీన్ మీద లిటరల్లీ చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో సూర్య గారిని మనం నెవర్ బిఫోర్ ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌లో చూడలేదు. అలాంటి రోల్ ప్లే చేశారు ఈ మూవీలో. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ టూ గుడ్ ఉండింది. సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ఫ్లాస్ ఉన్నాయి. ఏంటంటే ఆ కామెడీ అనుకున్నంత బాగా ల్యాండ్ అవ్వలేదు ఆర్‌జే బాలాజీ గారి కామెడీ. అది కొద్దిగా అనవసరంగా పెట్టారు అనిపించింది గానీ, బట్ ఏంటంటే అది పెట్టడం వల్ల ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఇంపాక్ట్ సెకండ్ హాఫ్‌లో తగ్గింది అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. మూవీలో నెగెటివ్ అంటే నేను అదొక్కటే చెప్తాను. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ బ్యాంగర్ ఫస్ట్ హాఫ్ అండ్ బిలో యావరేజ్ అని చెప్పను గానీ, ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది. అంతే తప్ప సెకండ్ హాఫ్ బాలేదని కాదు. సెకండ్ హాఫ్ కూడా బానే ఉండింది. బట్ నాట్ యాస్ గుడ్ యాస్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా మనకి సూర్య గారి ప్రీవియస్ రిఫరెన్సెస్ కొన్నున్నాయి. అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఇంకొక
పెద్ద యాక్టర్ మూవీ రిఫరెన్స్ కూడా పెట్టారు ఈ మూవీలో. అది కూడా చాలా బాగుండింది. ఎక్కడ ఐ మీన్ అంటే కావాలని పెట్టారు. బట్ స్టిల్ ఏంటంటే ఎందుకురా బాబు ఇది పెట్టారని ఫీలింగ్ రాలేదు. అది బాగుండింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నేను ఈ మూవీని థరోగా ఎంజాయ్ చేశాను. అండ్ నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. జస్ట్ సెకండ్ హాఫ్ కొద్దిగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. బట్ నాకు అది కూడా పర్వాలేదు. ఎందుకంటే అక్కడక్కడ ఐ మీన్ కామెడీ వర్కౌట్ అవ్వలేదంటే బాలేదని చెప్పను గానీ బానే ఉండింది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఏ కమ్‌బ్యాక్ మూవీ ఫర్ సూర్య గారు. అండ్ ఓవరాల్ రేటింగ్ ఫ్రమ్ మూవీ క్రాకర్స్ ఈస్ 3.5 ఔట్ ఆఫ్ 5. మీరు గనక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మూవీ క్రాకర్ సైనింగ్ ఆఫ్.